అన్న ఎక్సలెంట్ గా డ్రైవ్ చేస్తుంది. అంటే మనకి స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ బ్రదరును అలాగే మేడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మన లేపాక్షిలో ఒక కొత్త అడ్వెంచర్ గేమ్ స్పోర్ట్స్ కార్ అయితే లాంచ్ చేశారనమాట. దాన్ని మనము చూడడానికి వెళ్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతాను మిత్రులు. లేపాక్షిలో శివరాత్రి కదా, దానికి నైట్ అంతా ఉంటుంది రోజు, దానికి పోతాను. వీరభద్రయ్య స్వామి, కనకదుర్గమ్మ తల్లి, ఏడుపడుగుల నాగలింగం అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు గో కార్టింగ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అయిపోయా దగ్గర చేయనా మీకు వెళ్ళేది, అది చూడాలా దూరం పబ్లిక్ ఎక్కువ ఉన్నారో తక్కువ ఉన్నారో. లేపాక్షి నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్ అనమాట. లేపాక్షి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ అనమాట. కరెక్ట్ గా గో కార్టింగ్ అనేది ఉంటుంది. రైడింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మనకి పబ్లిక్ కూడా వచ్చారు, చూసాం. ఒకసారి మీరు కూడా అట్లా స్టార్ట్ చేసేసినారు అనమాట. రన్ చేస్తున్నారు, పిచ్చి మాట్లాడేస్తున్నారు. ఫుల్ స్పీడ్ లో అయితే ఉన్నారంతా. చాలా మంది వచ్చారు అనమాట. ఇక్కడ ఇంకోటి వచ్చేసి మనకి రెడీ చేస్తున్నారు. ఫుల్ పబ్లిక్ అయితే ఉంది, చూద్దాము ఏమైతుంది ఏం కదా. హరి కూడా రైడ్ చేస్తాను అంటున్నాడు, చూద్దాం. రైడ్ అయితే చేసేద్దాం. గో కార్టింగ్ అయితే ఆ ప్లేస్ లో జరుగుతూ ఉంటుంది. దానికి ఇంకో సైడ్ లోనే ఇంకో కొత్త ఎక్విప్మెంట్ అనమాట. దీని పేరు వచ్చేసి రాకెట్ ఇజెక్టర్ అంట. దీని మధ్యలో ఒక పర్సన్ నిలబెట్టి ఇక్కడ పైనకి ఇలాగా పర్సన్స్ అనేది ఎగిరేసి మనకు లొకేషన్ పరంగా అంటే అవతల సైడ్ నుంచి మేబీ కనిపించవచ్చు అనమాట. మనకి నందిను అలాగే గరుడు పక్షి అనే లొకేషన్ పరంగా బాగా మంచిగా చూడొచ్చు అనుకుంటున్నాము. ఇది ఒకసారి ఫ్లై అయినప్పుడు దీంట్లో మనం చూడొచ్చు అనమాట ఎట్లుంటుంది అనేది. ఒక పర్సన్ దీంట్లో రాకెట్ ఇజెక్టర్ లో 55 ఫీట్స్ వరకు జంప్ చేయొచ్చు అనమాట. ఐ మీన్ ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్స్ అనేది కడతారు. ఈ మధ్యలో ఇక్కడ ఏదో ఒక మిషన్ అనేది ఆపరేట్ చేస్తుంది. మనము చిన్నప్పుడు ఉయ్యాలలో ఎట్లయితే ఊగుతూ ఉంటామో అలాగే ఇది పెద్దది అనమాట. ఇక్కడ నుంచి ఫ్లై చేసినప్పుడు ఆపోజిట్ లో ఉన్న మనకి మహానంది వ్యూ అంతా, ఆ నంది వ్యూ అంతా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే గరుడు పక్షిని కూడా చూడొచ్చు. లేపాక్షిలో మనకు ఒక కొద్దిగా పర్సెంట్ అనేది వ్యూ అనేది చూడొచ్చు అనమాట. ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ రైడ్ అయితే జరుగుతుంది అనమాట. ఇదే అనమాట ప్లేసు. ఇప్పుడు రెడ్ సిగ్నల్ చూపిస్తే అది స్టాపింగ్ అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు టైమింగ్స్ ప్రకారం రన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మనకి టైమ్స్ అయితే పెట్టుకొని వీళ్ళు రైడ్కి అయితే పంపిస్తున్నారు. జరుగుతుంది అనమాట. జస్ట్ బండి అనేది అక్కడే ఆఫ్ అయిపోతుంది. మనకి ట్రాక్లో నుంచి బయటకు వెళ్ళిపోతే బండి అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇంకో కొద్దిగా అలవాటు అయిన వాళ్ళకి అయితే ఫుల్ స్పీడ్గా తోలేస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఈ మేడం తోడుతుంది, ఇక్కడ ఎక్సలెంట్గా తోడుతుంది. మేడం చూడండి ఫుల్ స్పీడ్లో తోలుతుంది. ఎంత స్పీడ్లో అంటే అంత స్పీడ్లో తోలుతుంది అనమాట. ఫుల్ రైడ్ స్పీడ్ అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది. 0 కట్స్ అన్ని చేస్తుంది అనమాట. ఇక్కడైతే మనకు బిల్ అయితే కట్టాలన్నమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ దీంట్లో. మనకు మెయిన్గా దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సేఫ్టీ రూల్స్ ప్రకారం అక్కడ మనం ఒక సైన్ అనేది చేయాల్సి వస్తుంది ఫామ్ మీద. తర్వాత గో కార్టింగ్ ముందు వాళ్ళు కొన్ని సేఫ్టీ రూల్స్ అనేది ఇక్కడ కొంతమంది రైడ్ అయితే చేశారనమాట. రివ్యూ అయితే తీసుకున్నాం. సిస్టర్ రైడ్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? It was really a good experience nearby Hindupur. I am from Hindupur. Okay. We are all from Hindupur and Bangalore. Okay. So it was nice and great experience. So thrilling and it is also so much fun. Okay. Coming to the prices, so compared to other Bangalore or another Vijayawada side, it is reasonable. It is reasonable and you can afford it. Okay. Sister, how you are feeling? చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మీరందరూ కూడా ఇక్కడ వచ్చి చాలా బాగుంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నాకు గో కార్టింగ్ అంటే అంత ఐడియా లేదు.
అసలు ఇలాంటి ప్లేసెస్ లో ఇలాంటివి ఓపెన్ చేయడం అనేది చాలా గ్రేట్. ఏ వామ్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ రండి, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా ఫన్, చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఇక్కడ. ಅಫೋರ್ಡಬಲ್ ಪ್ರೈಸಸ್ ಕೂಡ చాలా మంచిగా చేశారు. మీరు హౌ యು ಆರ್ ಫೀಲಿಂಗ್? ನಾನು ಬೆಂಗಳೂರಿನಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು. ಆಸಮ್ ಇತ್ತು, ಚೆನ್ನಾಗಿತ್ತು. ವೇರ್ ಯು ಆರ್ ಫ್ರಮ್? ಬೆಂಗಳೂರು. ಲೊಕೇಶನ್ HSR ಲೇಔಟ್. ಚೆನ್ನಾಗಿತ್ತು, ಪರವಾಗಿಲ್ಲ, ಮಂಚಾಗಿ ಅಂದಿ. ಅಷ್ಟೇ, ನಮಗೆ ಅಷ್ಟೇ, ಜಾಸ್ತಿ ಬರಲ್ಲ. ಓಕೆ, ಕಂಪೇರ್ ಟು ಪ್ರೈಸಸ್ ಓಕೆ, ಚೆನ್ನಾಗೈತೆ. ಪ್ರೈಸಸ್ ಎಲ್ಲ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ఇక్కడ మనకి వాళ్ళు సేఫ్టీ పరంగా కానీ స్టాఫ్ పరంగా కానీ మనకి ఎలా అప్రోచ్ అయ్యారు? బాగా మంచిగా అప్రోచ్ అయ్యారా, లేదా ఇంకా వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకోవాలా? Yes, they are very supportive and loving in nature. They mingle very fastly and they'll explain each and everything very clear and persistent. So yeah, obviously I love the snap. ఫైనలీ హరి రైడ్ అయితే ఎట్లుంది హరి? చేసానే కదా తెలిసే మొన్న అయితే చేసినాము. అంటే ఏం జరిగిందంటే కస్టమర్స్ అనేది ఎక్కువ ఉన్నారు, అందుకే ఇంకా మనం డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి రైడ్ అయితే చేయలేదు. నెక్స్ట్ టైం రైడ్ చేసినప్పుడు ఒక వీడియో క్లిప్ అయితే పెడతాము. ఓకే, ఇప్పుడైతే బేజారు అయిపోతాం. హరి అయితే కొంచెం ఫీల్ అవుతున్నాడు, కానీ మనం కస్టమర్స్ ముందు మనం వెళ్ళి అడగడం బాగుంది అనేది నేను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము రైడ్ చేసి మీ ముందుకు వస్తాం.